గద్దర్ అవార్డ్స్. చాలా కాలం తర్వాత నంది అవార్డుల స్థానంలో దివంగత గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్ పేరుతో పురస్కారాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలను అందజేశారు. ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్న సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తూనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ సినిమాకు కేరాఫ్ గా నిలిచిందని, హైదరాబాద్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా మార్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. హాలీవుడ్ ను మన గడ్డపైకి తీసుకురావడానికి ఏం కావాలన్నా సిద్ధంగా ఉన్నామని రాజమౌళికి సీఎం తెలిపారు. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ఏ హోదాలో ఉన్నా అండగా ఉంటానని తెలుగు సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే గద్దర్ అవార్డులకు ఎంపికైన పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, సినీ పరిశ్రమ పెద్దగా ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. అవార్డ్స్ ప్రధానోత్సవం విజయవంతంగా ముగియటంతో దిల్ రాజు జూన్ 15న మీడియా ముందుకొచ్చారు. గద్దర్ అవార్డ్స్ కోసం 6 నెలల పాటు ఎంతో శ్రమించామని దిల్ రాజు స్పష్టం చేశారు. పురస్కారాల ఎంపికకు అన్ని నిబంధనలను పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తొలుత 2024 ఏడాదికి సంబంధించిన సినిమాలకే అవార్డులను ఎంపిక చేయాలని అనుకున్నామని, అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా పురస్కారాలు ఇస్తే బాగుంటుందని మేధావులు సూచించడంతో ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని దిల్ రాజు స్పష్టం చేశారు. ఎంతో కష్టమైన ఈ పని సుదీర్ఘ కసరత్తు తర్వాత పూర్తి చేశామని ఆయన తెలిపారు. గద్దర్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డికి దిల్ రాజు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమం కోసం తొలుత ముఖ్యమంత్రి 1 గంట మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారని, కానీ ఆయన అభ్యర్థన మేరకు అంత బిజీ షెడ్యూల్లోనూ దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు ఓపికగా పాల్గొన్నారని దిల్ రాజు ప్రశంసించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి కొందరు గైర్హాజరయ్యారని మా దృష్టికి వచ్చిందని, అయితే ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే వాటిని ఖచ్చితంగా స్వీకరించాలని దిల్ రాజు తెలిపారు. షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అవార్డు వచ్చిన వారు స్వీకరించాలని ఆయన హితవు పలికారు. అందరూ అర్థం చేసుకుని సహకరించాలని, సినీ పరిశ్రమకి ఇది నా విజ్ఞప్తి అని దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గద్దర్ అవార్డ్స్. చాలా కాలం తర్వాత నంది అవార్డుల స్థానంలో దివంగత గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్ పేరుతో పురస్కారాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలను అందజేశారు. ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్న సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తూనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ సినిమాకు కేరాఫ్ గా నిలిచిందని, హైదరాబాద్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా మార్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. హాలీవుడ్ ను మన గడ్డపైకి తీసుకురావడానికి ఏం కావాలన్నా సిద్ధంగా ఉన్నామని రాజమౌళికి సీఎం తెలిపారు. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ఏ హోదాలో ఉన్నా అండగా ఉంటానని తెలుగు సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే గద్దర్ అవార్డులకు ఎంపికైన పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, సినీ పరిశ్రమ పెద్దగా ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. అవార్డ్స్ ప్రధానోత్సవం విజయవంతంగా ముగియటంతో దిల్ రాజు జూన్ 15న మీడియా ముందుకొచ్చారు. గద్దర్ అవార్డ్స్ కోసం 6 నెలల పాటు ఎంతో శ్రమించామని దిల్ రాజు స్పష్టం చేశారు. పురస్కారాల ఎంపికకు అన్ని నిబంధనలను పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
తొలుత 2024 ఏడాదికి సంబంధించిన సినిమాలకి అవార్డులను ఎంపిక చేయాలని అనుకున్నామని, అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా పురస్కారాలు ఇస్తే బాగుంటుందని మేధావులు సూచించడంతో ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని దిల్ రాజు స్పష్టం చేశారు. ఎంతో కష్టమైన ఈ పని సుదీర్ఘ కసరత్తు తర్వాత పూర్తి చేశామని ఆయన తెలిపారు. గద్దర్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డికి దిల్ రాజు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమం కోసం తొలుత ముఖ్యమంత్రి 1 గంట మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారని, కానీ ఆయన అభ్యర్థన మేరకు అంత బిజీ షెడ్యూల్లోనూ దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు ఓపికగా పాల్గొన్నారని దిల్ రాజు ప్రశంసించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి కొందరు గైర్హాజరయ్యారని మా దృష్టికి వచ్చిందని, అయితే ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే వాటిని ఖచ్చితంగా స్వీకరించాలని దిల్ రాజు తెలిపారు. షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అవార్డు వచ్చిన వారు స్వీకరించాలని ఆయన హితవు పలికారు. అందరూ అర్థం చేసుకుని సహకరించాలని, సినీ పరిశ్రమకి ఇది నా విజ్ఞప్తి అని దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గద్దర్ అవార్డ్స్ చాలా కాలం తర్వాత నంది అవార్డుల స్థానంలో దివంగత గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్ పేరుతో పురస్కారాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలను అందజేశారు. ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్న సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తూనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ సినిమాకు కేరాఫ్ గా నిలిచిందని, హైదరాబాద్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా మార్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. హాలీవుడ్ ను మన గడ్డపైకి తీసుకురావడానికి ఏం కావాలన్నా సిద్ధంగా ఉన్నామని రాజమౌళికి సీఎం తెలిపారు. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా, ఏ హోదాలో ఉన్నా అండగా ఉంటానని తెలుగు సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే గద్దర్ అవార్డులకు ఎంపికైన పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, సినీ పరిశ్రమ పెద్దగా ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. అవార్డ్స్ ప్రధానోత్సవం విజయవంతంగా ముగియడంతో దిల్ రాజు జూన్ 15న మీడియా ముందుకొచ్చారు. గద్దర్ అవార్డ్స్ కోసం 6 నెలల పాటు ఎంతో శ్రమించామని దిల్ రాజు స్పష్టం చేశారు. పురస్కారాల ఎంపికకు అన్ని నిబంధనలను పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తొలుత 2024 ఏడాదికి సంబంధించిన సినిమాలకి అవార్డులను ఎంపిక చేయాలని అనుకున్నామని, అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా పురస్కారాలు ఇస్తే బాగుంటుందని మేధావులు సూచించడంతో ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని దిల్ రాజు స్పష్టం చేశారు. ఎంతో కష్టమైన ఈ పని సుదీర్ఘ కసరత్తు తర్వాత పూర్తి చేశామని ఆయన తెలిపారు. గద్దర్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డికి దిల్ రాజు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమం కోసం తొలుత ముఖ్యమంత్రి 1 గంట మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారని, కానీ ఆయన అభ్యర్థన మేరకు అంత బిజీ షెడ్యూల్లోనూ దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు ఓపికగా పాల్గొన్నారని దిల్ రాజు ప్రశంసించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి కొందరు గైర్హాజరయ్యారని మా దృష్టికి వచ్చిందని, అయితే ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే వాటిని ఖచ్చితంగా స్వీకరించాలని దిల్ రాజు తెలిపారు. షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అవార్డు వచ్చిన వారు స్వీకరించాలని ఆయన హితవు పలికారు. అందరూ అర్థం చేసుకుని సహకరించాలని, సినీ పరిశ్రమకి ఇది నా విజ్ఞప్తి అని దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.